బాలలలిత గారు మనతో ఉన్నారు. ముందుగా బాలలలిత గారు, ఈ విధానం లేటరల్ ఎంట్రీ విధానం ఎప్పుడు మొదలైంది? అసలు ఈ లేటరల్ ఎంట్రీ విధానంతో వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి? లేటరల్ ఎంట్రీ అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ప్రాపర్ ఎగ్జామ్ ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఇటువంటి పరీక్ష పాస్ అవ్వకుండా, నువ్వు సీనియర్ లెవెల్కి అచీవ్ కాకుండా ఆ లెవెల్లో డైరెక్ట్గా వచ్చి నువ్వు ఒక సీనియర్ పోస్ట్లో జాయింట్ సెక్రటరీ లెవెలో, డెప్యూటీ సెక్రటరీ లెవెలో, డైరెక్టర్ లెవెల్ పోస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేయడం. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉండే పోస్టులు. 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంటుంది. దాన్ని 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు అనమాట. కేంద్రంలో 2017లో నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం లేటరల్ ఎంట్రీని సపోర్ట్ చేస్తూ ఆ రిపోర్ట్ చెప్తుందనమాట. అంతకుముందు మనం గమనిస్తే 2005లో వీరప్ప మొయిలీ కమిటీ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ. ఆ కమిటీ కూడా ఇన్ ప్రిన్సిపల్ లేటరల్ ఎంట్రీ విధానాన్ని సపోర్ట్ చేస్తూ చెప్పింది. అదే కాకుండా దువ్వూరి సుబ్బారావు గారు, ఎవరైతే సివిల్ సర్వీసెస్ 35 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేశారో, దాని తర్వాత ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ ఉన్నారో, ఆయన కూడా అనేక సందర్భాల్లో లేటరల్ ఎంట్రీ విధానాన్ని సపోర్ట్ చేస్తూ ఆయన ప్రస్తావించడం, మాట్లాడటం జరిగింది. అయితే రీసెంట్గా, అంటే ఇది ఫస్ట్ టైం కాదు, 2018 నుంచి కూడా ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో లేటరల్ ఎంట్రీ ఇస్తూ వచ్చింది. 63 మంది లేటరల్ ఎంట్రీ విధానంలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 45 పోస్టులకి లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ ఇచ్చింది మొన్న శనివారం. ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా గొడవైంది. అపోజిషన్ లీడర్స్, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గే, తర్వాత మనం చూస్తే తేజస్వి యాదవ్ గారు, చాలామంది దీన్ని విమర్శించారు. ఇది చాలా తప్పు అని కూడా చెప్పారనమాట. ఎందుకు విమర్శించారు అనేది క్వశ్చన్ ఒకసారి చూద్దాం. దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ గమనిద్దాం అనమాట. ఇక్కడ లేటరల్ ఎంట్రీ అంటే డొమైన్ ఎక్స్పర్టైజ్ అంటే సివిల్ సర్వీసెస్లో మొదటి నుంచి ఒక గొడవ ఉంది, ఒక సంఘర్షణ ఉంది. అదేంటి? జర్నలిస్ట్ వర్సెస్ స్పెషలిస్ట్. సాధారణంగా అన్ని అంశాల్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ప్రత్యేకంగా ఒక అంశం మీదే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సాధారణంగా అన్ని అంశాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ప్రత్యేకంగా ఒక అంశం మీద డొమైన్ ఎక్స్పర్టైజ్. ఉదాహరణకి నువ్వు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అన్నావు, లేదా ఫార్మర్స్, వ్యవసాయం, అగ్రికల్చర్ సంబంధించిన అంశాలు, లేదా హోమ్, ఒక సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు. దీనిలో ఆ ఫీల్డ్లో 15-20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, ఎవరైతే 15-20 సంవత్సరాలు ఆ ఫీల్డ్లో వాళ్ళు పనిచేశారో, ప్రైవేట్ వ్యక్తులు అయి ఉండొచ్చు, వాళ్ళు అంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి ఉండొచ్చు, పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేసి ఉండొచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్స్లో పనిచేసి ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయకూడదు. ఓన్లీ ఈ రకరకాల ప్రైవేట్ సెక్టర్ నుంచి అక్కడి నుంచి తీసుకుంటారనమాట. ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా పనిచేసి ఉండొచ్చు, అంతర్జాతీయ సంస్థలో కూడా పనిచేసి ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్లో కావాలో అంతమంది లేరు. దాదాపు 1000కి పైగా డెఫిషిట్ ఉంది. రెండోది, ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆ ఫీల్డ్లో అనుభవం ఉన్నవాళ్ళు లేరు. అందుకని మేము తెస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం అంటది. అయితే అపోజిషన్ వాళ్ళు ఏమంటారంటే, రిజర్వేషన్ పాలసీకి ఇది విరుద్ధం కదా, దీనిలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ రిజర్వేషన్స్ అన్ని లేవు కదా. సో అలాంటప్పుడు 45 పోస్టులు ఓపెన్ కేటగిరీలో నువ్వు ఎలా వదిలేస్తావు? అలా దీనిలో రిజర్వేషన్ విధానం ఎలా ఉంటుందని ఫస్ట్ క్వశ్చన్. దానికి ప్రభుత్వం ఏముంటుందంటే, ఇవి సింగిల్ పోస్టులు, ఒక్కొక్క పోస్టులు అక్కడక్కడ, దీనికి రిజర్వేషన్ వర్తించదని ప్రభుత్వం మొన్నటి వరకు వాదించింది. అయితే ఈ రోజున మన డిఓపిటి మినిస్టర్ జితేందర్ సింగ్ గారు యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుదాన్ గారికి ఉత్తరం రాశారు. మోడీ గారికి సమాజం పట్ల మక్కువ ఎక్కువ, మోడీ గారు అన్ని వర్గాల్ని పైకి తేవాలనుకుంటున్నారు, భారతదేశం అంటేనే భిన్నమైన దేశం, అన్ని వర్గాల వాళ్ళకి సమానమైన అవకాశాలు దొరకాలి, కాబట్టి యూపీఎస్సీ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయండి అని. ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే, రిజర్వేషన్ ఒకటే కాదు, అడ్మినిస్ట్రేటివ్ రియాలిటీస్ అని కొన్ని ఉంటాయి. అంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళకి, గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి లాభాపేక్ష ఒక్కటే మోటివ్, అంటే అక్కడ ప్రాఫిట్ ఎలా, అవుట్కమ్స్ ఎట్లా అని. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి సంక్షేమం వెంటనే సంక్షేమం కావాలి వాళ్ళకి.
గవర్నమెంట్ సెక్టర్లోనేమో వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రైవేట్ సెక్టర్లో ప్రాఫిట్ అనేది ఇంపార్టెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసరు 15 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు గవర్నమెంట్లో పనిచేశాక ఒక జేఎస్ లెవెల్ దాటి ఉంటారనమాట, జేఎస్ లెవెల్ స్థాయికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా సంక్షేమం మీద ఐడియా ఉంటుంది, వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ప్రాఫిట్ టార్గెట్ రిజల్ట్ ఓరియంటెడ్ మీద ఐడియా ఉంటుంది అనమాట. అసలు గవర్నమెంట్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, గవర్నమెంట్ విధానం ఏంటో ఇక్కడ మనకు తెలియాలి. రెండోది, ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకి లాయల్టీ ఉంటుందా? గవర్నమెంట్లో చాలా కాన్ఫిడెన్షియల్, చాలా గోప్యంగా ఉంచాల్సిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ రియాలిటీస్ కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ ఒక పేస్లో పనిచేస్తుంది, గవర్నమెంట్ పనితీరు ఒక రకంగా ఉంటే ప్రైవేట్ సెక్టర్లో పనితీరు ఇంకో విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు ప్రభుత్వంలో డిప్యూటీ డైరెక్టర్గా నేను పనిచేశాను. అంటే గవర్నమెంట్లో పనిచేసే విధానం అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు వచ్చి ఎంతవరకు ఇండక్ట్ చేసుకోగలరు, ఇది క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ మన జితేందర్ సింగ్ గారు డిఓపిటి మినిస్టర్ ఈరోజు ప్రస్తావిస్తూ అసలు లేటరల్ ఎంట్రీ విధానం అనేది మేము మాత్రం స్టార్ట్ చేయలేదు, మాకన్నా ముందే స్టార్ట్ అయింది. ఉదాహరణకి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, ఏదైతే యూపీఏ గవర్నమెంట్ టైంలో ఉన్న నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉందో అది సూపర్ బ్యూరోక్రసీ లాగా పనిచేసింది. అంటే బ్యూరోక్రసీకి వాళ్ళు బాస్ లాగా పనిచేశారు. ఇన్ఫాక్ట్ బ్యూరోక్రాట్స్ని వాళ్ళు చాలా అంశాల్లో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్లు ఆయన ప్రస్తావించారు దానిలో. ఇది నిజమే. అంటే పేరుకు లేటరల్ ఎంట్రీ విధానం అని చెప్పి ఇంతకుముందు లేకపోయినా ఎప్పటి నుంచో కొన్ని పోస్టులో కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులో, తర్వాత కొన్ని అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి లేటరల్ ఎంట్రీ ఉంది, లేటరల్ ఎంట్రీ లేకుండా లేదనమాట. దీన్ని ఒక స్ట్రక్చర్డ్గా ఒక ఇన్స్టిట్యూషనల్ ఫామ్గా పెట్టారనమాట. అయితే చాలా మంది యొక్క అనుమానం ఏంటంటే స్లోగా నెమ్మదిగా 2 అంశాల మీద గవర్నమెంట్ దృష్టి పెడుతుందని. ఒకటి, అసలు గవర్నమెంట్ పోస్ట్లో రిజర్వేషన్స్ ఉండాలా వద్దా. రెండోది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల యొక్క పాత్ర ఏంటి, వాళ్ళని తగ్గిస్తూ. మీరు ఆలోచించండి, ఒక జేఎస్ లెవెల్లో, జాయింట్ సెక్రటరీ లెవెల్లో లేటరల్ ఎంట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతని కింద ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయగలడా, అతనితో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయగలడా? ఈ ఐఏఎస్ ఆఫీసర్ అన్నీ వదిలేసుకుని దేశం కోసమే పనిచేస్తానని చెప్పి వాళ్ళు ఇచ్చిన జీతానికే కట్టుబడి ఉండి జేఎస్ స్థాయి దాకా వెళ్ళి తర్వాత ఇంకొక కొలీగ్ బయట నుంచి సడన్గా వస్తాడు, అదేవిధంగా ఇతను ఆఫీసర్ ఇంకొక ఉంటాడు డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ నుంచి వచ్చిన వ్యక్తి, అతని కింద పనిచేయాలి. సో దాంతో పాటు రేపు వీళ్ళ నిర్ణయాలు ఎవరైతే 3 ఏళ్ల కోసం వస్తారో 5 ఏళ్ల కోసం వస్తారో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు జవాబుదారీతనం ఉంటుందా, ఈ నిర్ణయాల్లో పారదర్శకత ఉంటుందా? గవర్నమెంట్ అనేది కేవలం ప్రాఫిట్ మొట్టితో పనిచేయదు. గవర్నమెంట్ పారదర్శకత కోసం, జవాబుదారీతనం కోసం, సంక్షేమం కోసం పనిచేస్తుంది. 3 రకాలుగా గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఓన్లీ ఇప్పుడు ఈ హైర్ అండ్ ఫైర్ సిస్టమా అంటే నీకు వచ్చినప్పుడు 3 ఏళ్ళు పనిచేయి వెళ్ళిపో, దానికి వాళ్ళకి జీతాలు ఎంత తెలుసా? ఆల్మోస్ట్ గవర్నమెంట్ లెవెల్లో జాయింట్ సెక్రటరీ లెవెల్కి 2.5 లక్షల పైన, 2,60,000, తర్వాత డిప్యూటీ సెక్రటరీ లెవెల్కి దాదాపు 2 లక్షల జీతాలు ప్రకటించారనమాట. ఇంత ఇస్తూ వీళ్ళు ఎందుకు బయట నుంచి అరువు తెచ్చుకుంటున్నారు? ఆల్రెడీ మనకున్న ఆఫీసర్స్నే, ఎవరైతే ఆఫీసర్స్ మన దగ్గర ఉన్నారో వాళ్ళనే మనం ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు కదా డొమైన్ ఎక్స్పర్టైజ్లో. మన దగ్గర విధానం ఎలా ఉందంటే రూరల్ డెవలప్మెంట్లో పనిచేసిన వాళ్ళని తీసుకెళ్ళి హెచ్ఆర్డీలో వేస్తారు, హ్యూమన్ రిసోర్స్లో వేస్తారు. హెచ్ఆర్డీలో పనిచేసిన వాళ్ళని తీసుకెళ్ళి సైబర్ ఇష్యూస్లో వేస్తారు, ఐటీ ఇష్యూస్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడో ఇంకొక ట్రైబల్ ఇష్యూస్లో వేస్తారు. అంటే వాళ్ళని అసలు డొమైన్ ఎక్స్పర్టైజ్ తెచ్చుకునే టైం కూడా ఇవ్వరు. అంటే వాళ్ళు చేసే పనితీరులో 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ మీరు రేజ్ చేస్తున్న అంశాల్లో 2-3 కీలకమైన అంశాలు ఉన్నాయి. అంటే మన అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో డొమైన్ ఎక్స్పర్టైజ్ లేదు అని అంటారా? అంటే వాళ్ళకి ఆ టైం ఇవ్వట్లేదు కాబట్టి మనం బయట నుంచి వీళ్ళని తెచ్చుకోవచ్చు అనే అంశం ఒకటి. రెండవది, ఇంత బల్క్గా ఒక 45 పోస్ట్స్ ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి నోటిఫికేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? అసలు 45 అనేది చాలా తక్కువ, అది బల్క్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో 1000కి పైగా ఐఏఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే 1000కి పైగా ఐఏఎస్ ఆఫీసులు కావాలి హై లెవెల్స్లో, సీనియర్ లెవెల్స్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇది సీనియర్ లెవెల్ పోస్టులు, చిన్న పోస్టులు కూడా కాదు. జాయింట్ సెక్రటరీ లెవెల్ అంటే పాలసీ మేకింగ్ చేసేది వీళ్ళే, అంటే ఒక విధానాన్ని రూపకల్పన చేసేదంతా వీళ్ళే అనమాట. వీళ్ళని బయట వాళ్ళని తీసుకురావడం ఏంటి అనేదే క్వశ్చన్. ఇక్కడ చాలా మంది రిజర్వేషన్ అంటున్నారు కానీ మోర్ దాన్ దట్, దానికంటే ఎక్కువ ప్రధానం ప్రైవేట్ వ్యక్తులకు అలాంటి లాయల్టీ ఉంటుందా అనేది క్వశ్చన్. రెండోది, ఆల్రెడీ ఇప్పటికి 63 మంది ఉన్నారు, 63 మంది మాత్రమే ఉన్నారు. 2018లో ఈ పాలసీ మొదలెడితే 63 మంది మాత్రమే ఉన్నారు. నాకు తెలిసి గవర్నమెంట్ ఇది ఆచితూచి అడుగులేస్తుంది. అంటే సడన్గా 500 మంది రిక్రూట్ చేస్తే చాలా పెద్ద దేశవ్యాప్తంగా గొడవ వద్దని కేవలం 45 మందికే ఇచ్చింది. ఇచ్చి ఒక టెస్ట్ చేసింది.
చేసేసరికి వెంటనే మొత్తం దేశం మొత్తం ఒకటయ్యి ఇది ఆపండి అనేసరికి చాలా విమర్శలు వచ్చేసరికి ఆగిపోయిందనమాట. అందరూ ఒకటవటానికి కారణం ఇది రిజర్వేషన్ ఇష్యూ అంటున్నారు. నేనంటాను రిజర్వేషన్ ఇష్యూ మాత్రమే కాదు. దీనిలో ఇంకొక అంశం కూడా ఉంది. ఆ అంశం ఏంటంటే నువ్వు 3 ఏళ్లకి, 5 ఏళ్లకి గవర్నమెంట్‌లోకి ప్రైవేట్ వ్యక్తిని తీసుకొస్తే రేపు బాధ్యత ఏంటి? రేపు వాళ్ళు పారదర్శకంగా పనిచేస్తారా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించిన అంశాలేంటి? వాళ్ళు గవర్నమెంట్‌లో చేసిన పెత్తనాల సంగతి ఏంటి? ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లకి మనకు కావాల్సిన ఎక్స్‌పర్‌టైజ్ ఎందుకంటే ఐఏఎస్ పాస్ అవ్వాలంటేనే చాలా జ్ఞానము, ఎనలిటికల్ పవర్, విశ్లేషణ శక్తి ఇవన్నీ ఉన్నవాళ్ళే ఐఏఎస్ పాస్ అవుతారు. వాళ్ళనే కూర్చోబెట్టి డొమైన్ అంశాల్లో అంటే ఏ రకమైన స్పెషలైజేషన్ కావాలో అటువంటి అంశాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇంకా బెటర్‌గా ఉంటదని చెప్పి నా అభిప్రాయం. వాళ్ళ లలిత గారు, దీపక్ గారు, ఈ 45